ఖబర్దార్ దేవాలయాలపై కదిలిందిన కాషాయం, కదిలిందిన కాషాయం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి ఖనిలో ఆలయాలను కూల్చడం ఉద్రిక్తతలకు దారితీసింది. రాత్రికి రాత్రే 50కి పైగా దారిమైసమ్మ ఆలయాలను కూల్చివేశారంటూ హిందూ వాహిని, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ సిబ్బందే ఈ ఆలయాలను కూల్చివేశారని నిరసనకారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజు రాత్రే దుర్మార్గంగా ఈ పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే గుళ్లను కూల్చివేశారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనలు తెలిపి రాజీవ్ రహదారిపైన రాస్తారోకో చేపట్టారు. కదిలింది కాషాయ దండు, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. రోడ్డు విస్తరణ కోసం గుళ్లను తొలగించారని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆటో పైక్ ల్యాండ్ దగ్గరది ఏల్పమ్మ గుడి గత 20-25 సంవత్సరాల నుండి ఉంది. ఇది రోడ్డుకు దూరంగానే ఉంది. మరి ఈ దేవాలయం పైన ఈయన మరి ఇక్కడి ఎమ్మెల్యే గారు మరి కక్ష కట్టిరా, ఈ హిందూ దేవాలయాలు మరి ఉండకూడదు అనుకుంటున్నాడా? మరి ఏల్పమ్మ అనేది రోడ్డుకు మన ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరికి రక్షణగా ఉంటుంది. ఈ రక్షణ కోసం మాత్రమే ఈ రోడ్డు పక్క పొంటి కడతారు. మరి వీటిని కూడా లేకుండా చేస్తే ఎట్లా? ఇది ప్రజలపై కక్ష కట్టినట్టే ఉంది. ఇక్కడ మరి బీదరిక ప్రజలు ఉంటారు, ధనికులు కావాలంటే కష్టం. మరి ధనికులు కావాలన్నా కూడా ఇక్కడ ఈ రోజులలో కష్టపడితేనే అవుతారు. మరి కష్టపడేటోళ్ళకు కూడా పైసలు లేకుండా చేస్తాడు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. మాట వినంటారు. ఆలయాల కూల్చివేతపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కూల్చివేసిన ఆలయాలను 48 గంటల్లో నిర్మించకపోతే గోదావరి ఖనికి వచ్చి సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. సున్నితమైన అంశం కావడంతో ఏసీపీ రమేష్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సుమారు 3:30 తెల్లవారుజాము నుంచి వెళ్లి గోదావరి ఖనిలో దారి మైసమ్మలను మున్సిపల్ అధికారులు కూలగొట్టినామని ఈరోజు ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను, మున్సిపల్ అధికారులను, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఇతరత్ర ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తిరిగి అదే ప్లేసులలో దారి మైసమ్మలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. హిందూ దేవాలయాలను కూలగొట్టినట్టు ఇతర మతస్థుల దేవాలయాలను కూలగొడతారా? ఇంకా ఒకవేళ గోదావరి ఖనిలో కూలగొడదామనుకుంటే రామగుండంలో ఉన్నాయి, అక్కడ శ్రీనివాస్ టాకీస్ దగ్గర ఉన్నాయి, ఇక్కడ 7 పోలీస్ స్టేషన్ వెనుకున్నది, జీఎం కాలనీ ఏరియాలు ఉన్నాయి. రామగుండంలో అయితే విచ్చలవిడిగా పెట్టుకున్నారు. అవి జోలికి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను కూలగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన దీని వెనుక ఎవరున్నాయి, కుట్రదారులు ఎవరున్నారు, సమాజానికి తప్పైన దానికి క్షమాపణ చెప్పాలి. జరిగిన నష్టపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం, హిందూ సమాజం దెబ్బంటేటో చూపెడతామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. రామగుండం కాన్స్టిట్యూన్సీలో రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతా ఉన్నది. ఇవాళ పొద్దున్న లేసే వరకు ఈ ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇళ్లను, గరీబ్ ఇళ్లనే ఆయన టార్గెట్. పెద్ద ఇళ్లను కూలవాడట, గరీబ్ ఇళ్లనే కూలుస్తారట. దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబ్ వాడలుంటాయో
ఆ వాడలలో ఉన్నోళ్ళు కులదేవతలు, గ్రామ దేవతలు, అదేవిధంగా వాడ కట్టుకునేటువంటి దారి మైసమ్మలు, ఎల్లమ్మలు ఇవన్నీ కూడా రోడ్డెంబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా 3-4 గంటలకు మొదలుపెట్టేసి 5 గంటల వరకు అన్నిటినీ దాదాపు ఒక 400-500 చిన్న చిన్న గుళ్ళన్నీ కూలగొట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం కూల్చివేసిందా, ఎమ్మెల్యే కూల్పేసిందా, మరి మున్సిపల్ కూల్చేసిందా, దీనికి జవాబు చెప్పేది లేదు. ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చగానే ఇది పానిక్ అయ్యి ఇది ఎవడు కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే. ఇవాళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తా ఉంది. ఇది ఎవరు కూల్చిండ్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లానే రోడ్డుకి ఎక్కడన్నా అబ్స్ట్రక్ట్ ఉంటే ఆ వాడకట్టోళ్ళని పిలిచి చెప్తే వాళ్ళే పక్కకు కట్టుకుంటారు. నీకు ఆ జ్ఞానం కూడా లేదు ఎవరో కూల్చిన వాళ్ళకు. మీ ఇష్టారీతిగా ఇళ్లను అట్లనే కూలుస్తున్నారు, ఈ చిన్న చిన్న గుళ్లను. ఇదేంటంటే గరీబుల మీదనే దాడి జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తాడు, ఈ గుళ్ళ కొట్టి నాకు ఇవి కనబడద్దు, 2 ఫ్లోర్లు వేసుకోవాలి, నేనే డిజైన్ ఇస్తా, అందంగా ఉండాలని ఇళ్ళకి చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడు, చిన్న చిన్న గుళ్ళు కనబడద్దు, నాది ఒక్కటే ఆంజనేయ స్వామి గుడి కట్టాలి, నేనే వచ్చాడు లంగా పైసలతోటి కడతాన్నాడా అని చెప్పి అది చెప్తాడు. ఇట్లా ఏ విధంగా నిన్నటికి నిన్న అక్కడ పోయి చూసినాం మేము. ఏదైతే మన మేడారం జాతరల గోదావరి కాడ పోతే అది రినోవేట్ అవుతా ఉన్నది. అక్కడ కూడా ఆయన ఆ గద్దెల మీద రినోవేట్ అయ్యే గద్దెల మీద బూట్లతోటి మొత్తం మంది తిరుగుతా ఉన్నారు. ఇది ఏ విధంగా ఆయన ఎవరికి జవాబుదారీగా ఉన్నాడు? ఇవాళ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ఆయన పనులు నడుస్తా ఉన్నాయి. ఎక్కడన్నా ఓపెనింగ్లు అయితే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా బూట్లు వేసుకొని కొడతా ఉంటారు. అదేవిధంగా ఇవన్నీ కూడా కూలగొట్టడాన్ని అందరికీ మనోభావాలు ఉంటాయి, ఆ వాడ కట్టుకున్న వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఎందుకు కూల్చిర్రు? దానికి బాధ్యత మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉన్నదా లేదా, అధికారుల ప్రమేయం ఉన్నదా లేదా? మేము ఇవాళ 1 టౌన్ సీఏ గారికి పోయి ఇది కంప్లైంట్ ఇస్తాం, దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ అనవసరం ప్లేస్ల నీకు ఇబ్బంది ఉన్న కాడ పక్క జరుపుకుంటారు, లేని కాడ కూడా పోయి ఏదైతే ఈ రోడ్డుకు డ్రైన్ ఉన్నది, డ్రైన్ యువతలు ఉన్నవి ఎందుకు కూలవాలి? నీకు ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది? ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూలగొట్టబడిన విగ్రహాల ద్వారానైనా నీకు తెలివి జ్ఞానం రావాలని చెప్పి ఈ ఊరు ప్రజలు దయచేసి గమనించండి. ఇది ఏంది, ఇది ఏం సాంప్రదాయం, ఎక్కడికి పోతుంది? దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.